హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది XSR 155 MT15. ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనుక్కోవాలి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో తెలుసుకుందాం. లాస్ట్లో మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ MT15 మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేటప్పటికి 1,95,000 రూపాయలు. ఇది బేస్ వేరియంట్ అనమాట. ఇందులో మీకు టాప్ ఎండ్ TFT వేరియంట్ కూడా ఉంటుంది. ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఆ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి మనతో బేస్ వేరియంట్ అయితే ఉంది కాబట్టి 1,95,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది 1,90,000 రూపాయలు, అంటే ఒక 5,000 రూపీస్ దాకా మీకు డిఫరెన్సెస్ అయితే ఉంది. 1,90,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి ఈ రెండు వెహికల్స్కి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్లో కూడా సేమ్ ఇంజిన్ ఉంది కాబట్టి 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ రెండు వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఇది మీకు 6 కలర్స్లో లభిస్తూ ఉంది. 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో అందుకే మీకు 6 కలర్స్ అనమాట. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. MT15 మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇదైతే 4 కలర్స్లో లాంచ్ చేశారు. ప్రజెంట్ అయితే మేబీ ఫ్యూచర్లో ఇంకొక 2-3 కలర్స్ ఏమైనా యాడ్ చేయొచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు 4 కలర్స్లో పర్చేస్ చేయొచ్చు. ఈ వెహికల్ మీద మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను, బ్లూ కలర్. అందులో మీకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మీరు కావాలంటే ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో ఈ రెండు వెహికల్స్ని నేమి రైడ్ చేయట్లేదు, డెడికేటెడ్గా రైడ్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి మీరు చెక్ చేయండి. సో ఇది గ్రీన్ కలర్ అనమాట, మ్యాటిక్ గ్రీన్. చూస్తానికి చాలా బాగుంది. గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ ఎలా ఉండిద్దో అలా అయితే ఉంది ఈ వీల్ అయితే. ఇప్పుడు ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఈ రెండు ఇంజిన్స్ అయితే జనరేట్ చేస్తాయి. ఇందులో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో పెట్టారు. పవర్ అండ్ టార్క్ అలాగే ఇంజిన్ స్పెసిఫికేషన్స్లో డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదనమాట. సో మీకు రెండు కూడా చాలా స్మూత్గా పెర్ఫామ్ చేస్తాయి. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఈ రెండు వెహికల్స్లో కూడా 6 గేర్లు అయితే ఉంటాయి. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా రెండు వెహికల్స్లో ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా స్మూత్గా మీరు గేర్లు వేయచ్చు, గేర్లు తీయచ్చు. ఇంకా స్వింగ్ ఆర్మ్ విషయానికి వస్తే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సేమ్ ఈ వెహికల్లో కూడా స్కిప్ చేయకుండా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే తీసుకొచ్చారు. అలాగే మీకు డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదే చాసిస్ అయితే ఈ వెహికల్లో పెట్టారు. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండిద్ది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సేమ్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో పెట్టారనమాట. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈవెన్ సస్పెన్షన్ కూడా సేమ్ అయితే ఉంది. 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే వస్తూ ఉంది. బ్లూ కలర్ వేరియంట్ మీరు పర్చేస్ చేస్తే అందులో గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే వచ్చింది. సేమ్ సస్పెన్షన్ సైజ్ అనమాట. బ్యాక్ సైడ్ రెండింటిలో కూడా మీకు మోనోషాక్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఆఫ్ రోడ్లో రైడ్ కూడా నేను చేశాను. సో ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇవి కూడా సేమ్ అయితే ఉన్నాయి. 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. MT15లో ఈ కలర్కి తగ్గట్టుగా మీకు ఈ కలర్ వీల్ అయితే వస్తుంది కదా, కానీ ఇందులో మాత్రం ఈ కలర్కి మాత్రమే ఈ కలర్ LI వీల్స్ అయితే వస్తున్నాయి. మిగతా వేరియంట్స్లో మొత్తం మీకు బ్లాక్ కలర్ LI వీల్స్ అయితే ఇచ్చారు. మేబీ ఫ్యూచర్లో కలర్తో పాటు LI వీల్స్ కూడా మారుస్తారేమో చూడాలి. టైర్ సైజెస్ విషయానికి వస్తే ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ నార్మల్ టైర్ అనమాట. రెండింటిలో కూడా సేమ్ టైర్ అయితే ఇచ్చారు. MRF టైర్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు కార్నరింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ అయితే ఉంటుంది. రేడియల్ టైర్ ఉండటం వల్ల అదొక బెనిఫిట్ అనమాట. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ రెండు వెహికల్స్లో సేమ్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వెయిట్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఈ రెండు వెహికల్స్లో కూడా 10mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్. సీట్ హైట్ విషయానికి వస్తే 8-10mm లభిస్తూ ఉంది. ఒకసారి నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను. నాకైతే రెండు కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినయి. అంటే 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇంకొకటి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. మీకు 10 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. అందులో కూడా మీకు 10 లీటర్స్ అయితే పట్టిద్ది. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, అది కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే రెండు వెహికల్స్లో ఉండట్లేదు. వెయిట్ విషయానికి వస్తే మీరు ఇక్కడ కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. MT15 141 kgsతో లభిస్తూ ఉంది మీకు. ఇది లైట్ వెయిట్ అనమాట. సో ఇదే లైట్ వెయిట్ అంటే మీకు ఇది ఇంకా లైట్ వెయిట్ 137 kgsతో లభిస్తూ ఉంది. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీకు ఈ వెహికల్ 4 kgs అయితే వెయిట్ తక్కువ ఉండిద్ది. కాబట్టి మీకు ఇది 45 to 50 వస్తే మాత్రం ఇది కన్ఫామ్గా 50 వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎకానమీలో కొద్దిగా స్లోగా రైడ్ చేస్తే ఈ వెహికల్ నుంచి మీరు కొద్దిగా మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్స్ విషయానికి వస్తే యమహా కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా రెండు వెహికల్స్లో కూడా మొత్తం LED లైట్స్తో తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇవి DRLs అనమాట. రెండు కళ్ళు లాగా అయితే ఉన్నాయి. అలాగే మీకు బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే ఈ వెహికల్ కొంచెం ఎక్కువ ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు.
సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ ఎల్ఈడీతోనే లభిస్తూ ఉన్నాయి. ఇంకా XSR విషయానికి వస్తే రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్ అయితే ఇచ్చారు. వింటేజ్ లుక్స్తో చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉంది. నాకు ఈ హెడ్లైట్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు వింటేజ్ లుక్స్లో ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఎల్ఈడీతోనే లభిస్తూ ఉంది. అది కూడా రౌండ్గా చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉందన్నమాట. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడీతోనే లభిస్తూ ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ లభిస్తూ ఉంది టాప్ ఎండ్ వేరియంట్ అయితే. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఎల్సిడి కన్సోల్ ఇచ్చారనమాట. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుండిద్ది. ఇందులో మీకు టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే బ్లూటూత్ ఉండిద్ది, నావిగేషన్ కూడా ఉండిద్ది అనమాట. కానీ ఈ వెహికల్లో బ్లూటూత్ ఉండిద్ది కానీ నావిగేషన్ అయితే స్కిప్ అవుతా ఉంది. రౌండ్ కన్సోల్ ఈ కన్సోల్తో కంపేర్ చేస్తే ఈ కన్సోల్ నాకు అంతేమీ అనిపించలేదు అనమాట. కొద్దిగా చిన్నగా అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువగా కనిపించాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇందులో గేర్ ఇండికేటర్ అయితే ఉండేది, లో ఫ్యూల్ వార్నింగ్, ఇంకా మనకి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ రెండు వెహికల్స్లో ఉంటాయి. కాకపోతే రెండు వెహికల్స్లో బ్లూటూత్ ఉంది కానీ ఈ వెహికల్లో 10/10 నావిగేషన్ టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే వస్తుంది. కానీ ఇందులో నావిగేషన్ అయితే లేదనమాట. సో ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇంకా మెయిన్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే సీట్ అని చెప్పుకోవచ్చు. ఇది సింగిల్ సీటే, కాకపోతే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉండిద్ది కాబట్టి పిలియన్ తో వెళ్ళడానికి MT-15 కొద్దిగా ఇబ్బందిగానే ఉండిద్ది అనమాట. చాలా మంది అదొకటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. కొంచెం బార్ ఉంటే బాగుండి అనిపించింది నాకు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందనమాట. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ అయితే రెండింటిలో బాగానే ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అనమాట. బాగా ఎక్కువ ఉంది, పిలియన్ రైడర్తో లాంగ్ వెళ్ళొచ్చు అని నేను చెప్పను, కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. సో సిటీలో వరకు మేనేజ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే సీట్ కుషనింగ్ కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది, మరీ స్లిమ్ అలాగే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. కానీ ఈ వెహికల్లో సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది, కొద్దిగా మెత్తగా ఉందన్నమాట ఈ సీట్ అయితే. ఒకసారి మీరు రెండింటిలో ఒకటి కొనుక్కోవాలి అనుకుంటే, కంఫర్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి కంఫర్ట్ దేంట్లో ఉంది ఏంటని చెప్పేసి. ఇంకొక డిఫరెన్సెస్ విషయానికి వస్తే వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే హ్యాండిల్ అని చెప్పుకోవచ్చు. రెండింటిలో కూడా మీకు వైడ్ హ్యాండిల్ బర్త్ లభిస్తూ ఉంది. కాకపోతే ఇట్లా రిలాక్స్డ్గా కూర్చొని మీరు వెహికల్ అయితే నడపచ్చు అనమాట. ఇట్లా బెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. MT-15లో అదొక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. ఇప్పుడు XSR మీకు చూపిస్తాను. XSRలో మీకు వైడ్ హ్యాండిల్ బార్ ఉన్నప్పటికీ కొంచెం లీన్ అవ్వాలన్నమాట. MT-15లో మీరు ఇట్లా కూర్చున్నట్లయితే ఈ వెహికల్ ఇట్లా కొంచెం బెండ్ అయ్యి రైడ్ చేయాలన్నమాట. కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది. బాగా ఎక్కువ ఉండిద్దని నేను చెప్పను, అలా అని చెప్పేసి అసలు లేదని కూడా చెప్పను. లిటిల్ బిట్ అయితే కొంచెం లీన్ యాంగిల్ అయితే ఈ వెహికల్లో ఉందన్నమాట. నాకు స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు XSR కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ రైడింగ్ కంఫర్ట్ వేరు, ఆ రైడింగ్ కంఫర్ట్ వేరు. ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. ఈ రెండు వెహికల్స్ నేను రైడ్ చేశాను. రైడ్ చేసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి. MT-15 పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఈ వీడియో చూడండి. అలాగే XSR 155 పర్చేస్ చేయాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేనేమి రైడ్ చేసి ఇంక్లూడ్ చేసి పెట్టట్లేదు. ఇంకా ఏ వెహికల్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే వింటేజ్ లుక్స్లో నాకు ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇందులో మీకు రౌండ్ కన్సోల్ అయితే ఉండిద్ది. అలాగే మీకు ఈ కుషనింగ్ కూడా అంతేమీ బాగోదు అనమాట. ఆల్రెడీ కాన్స్ గురించి ఒక వీడియో రికార్డ్ చేసి ఆ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని చెప్పేసి, ఆ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది. అలాగే మీకు ఇందులో 10/10 నావిగేషన్ అయితే ఉండదు అనమాట. 1,90,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 4 కలర్సే ఉన్నాయి. అందులో ఒక కలర్ అయితే మీరు కన్సిడర్ చేసుకుని కొనుక్కోండి. లేదు నాకు రైడింగ్ కంఫర్ట్ బాగుండాలి, కలర్ కన్సోల్ ఉండాలి, నావిగేషన్ ఉండాలి, ఒక 10,000 రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక 4 kgs అయితే బరువు ఎక్కువ ఉండిద్ది. ఇందులో మీకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 6 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్లో మీకు ఇది లభిస్తూ ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో 2 కలర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మీరు ఈ వెహికల్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంజిన్ అయితే సేమ్ ఉంది, బ్రేక్స్ అయితే సేమ్ ఉన్నాయి, సస్పెన్షన్ అయితే సేమ్ ఉంది, డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉన్నాయి, ఒక వెయిట్ తప్ప. లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మెయిన్ హెడ్లైట్ డిజైన్ అయితే కొద్దిగా ఇందులో యూనిక్గా ఉండిద్ది. ఇందులో రౌండ్గా ఇస్తున్నారనమాట. నాకు వింటేజ్ లుక్స్ ఇందాక చెప్పినట్లు రౌండ్ హెడ్లైట్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇది పర్చేస్ చేయండి. లేదు ఈ హెడ్లైట్ డిజైన్ కొద్దిగా యూనిక్గా ఉంది, నాకు ఇదే కావాలనుకుంటే మీరు ఇదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఏ వెహికల్ కొనుక్కోవాలో ఒక క్లారిటీ అయితే ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.